గురుగారు శ్లోకంతో ప్రారంభించండి. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్కి జై. స్టార్ట్. గురుగారు మీరు గురుత్వం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే దీన్ని దీక్ష అంటారండి. దీక్ష తీసుకుని ఎన్ని సంవత్సరాలు? నేను 2019. అయ్యా, ఇప్పుడు మీరు ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని దేశాలు తిరిగారు? ఏమో అవన్నీ లెక్క పెట్టలేదు, కానీ ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాలు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బృందావనం వెళ్తాం కాబట్టి యూపీ, అప్పుడప్పుడు కాశీ, ఇతర రాష్ట్రాలు, దేశాలంటే శ్రీలంక, ఆస్ట్రేలియా, అంతే. అంటే మాకు తెలిసినంత వరకు కూడా ఇంత ప్రచారం ఇంత ముందు చేశారు చేయలేదు కదా, మీరు ప్రజల్లోకి అంటే గడప గడపకి వెళ్ళిపోయింది. ఈ గడప గడపకి వెళ్ళిపోయినప్పుడు ఎంతమంది మారుండొచ్చు? సుమారు ఎన్ని లక్షల మంది మారుండొచ్చు? అది నేను చెప్పలేను, కానీ ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ఇందాక కారు దిగి అలా వెళ్తున్నా, గురుగారు ఎక్స్గోర్ని అన్నాడు. నాకు వీళ్ళు తల తిప్పనివ్వలేదు, నేను ఇలా అన్నాను, కానీ అదొక ఆనందం. మళ్ళీ పైకి ఎక్కాను, ఇందాక లాస్ట్ దిగే ఉంది, గురుగారు వీడు రావరాజు ఎక్స్గోరే అని ప్రయత్నం చేశాడు. ఇది ఒక ఆనందం. ఇలాంటివి చాలా మనకు తెలియకుండా చాలా ఉంటాయి. మీరు మొన్న ఫారెన్ కంట్రీ వెళ్ళారు, అక్కడ మీకు అనుభూతులు ఎలా ఉన్నాయి? ఏమన్నా మార్చగలిగామా? మనం మారితే వినేవాళ్ళు? అయ్యో అద్భుతం, అసలు రెడ్డి ఆపాలే తిడతాను. చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే మీరు నమ్మండి, నేను అసలు ఆస్ట్రేలియాలో ఉన్నట్లేదు, మన ఊళ్ళో గల్లీలో ఉన్నట్టే. ఎందుకంటే అక్కడ అంత బాగా వినాయక చవితి చేశారు. సాంప్రదాయానికంటే మన ఇండియా కంటే ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు సాంప్రదాయం బాగా చెప్పారు. అసలు ఒక్క చెత్త డ్రెస్ చేసుకున్న వాళ్ళు రాలేదు. నిండుగా పద్ధతిగా ఉన్న వాళ్ళే 100కి 99, కొన్ని చోట్ల 100కు 100 మంది. మెల్బోర్న్ కానీ, బ్రిస్బేన్ కానీ, సిడ్నీ కానీ అత్యద్భుతంగా జరిగింది. అసలు వినాయక చవితి రోజున నేను థాయిలాండ్లో ఉన్నా. అర్ధరాత్రి హైదరాబాద్లో ఎక్కి వినాయక చవితి రోజు అంతా జర్నీ చేశాను, థాయిలాండ్ టు మెల్బోర్న్. అలా వెళ్తూనే ఉన్నాం, నో అన్నం నో దన్నం. రాత్రి ఎప్పుడో దిగి ఆడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, పండ్లు తిన్నాం. ఎవరైనా వాళ్ళు కామెంట్ నా మీద ఏం చేశారంటే, గురూజీ రెగ్యులర్గా మేము ఇండియా వెళ్ళొస్తాం, జెట్ లాగ్ అని ఒకటి ఉంటుంది, మీకు లాగు జెట్ లాగ్ ఏం లేదు. మన్నాడు పొద్దున్నుంచే రెడీ స్టార్ట్ వెళ్ళిపోయాం, అలా ఆగడాలు ఏం లేకుండా. వాళ్ళు రిసీవింగ్ అంత బాగుంది. ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు, అక్కడున్న మన హిందువులు రిసీవ్ చేసుకోవడం ఒక అందం, అది పక్కన పెట్టి. కానీ అక్కడ ఆస్ట్రేలియా మినిస్టరు, అక్కడ ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఎంపీ జాన్ మొలాయి, ఆవిడ నాట్లీ అని ఆ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి, ఎవ్రీబడి చాలా, అంటే చాలా పొలైట్గా, చాలా పద్ధతిగా, చాలా చక్కగా. ఆవిడైతే అసలు ఇండియన్ డ్రెస్ వేసుకొచ్చింది ఆ వినాయక చవితి కార్యక్రమానికి. అలా మంచి సాంప్రదాయాన్ని స్వీకరించే మూడ్లో ఉన్నారు, వినయంగా ఉన్నారు, మన పట్ల చాలా రెస్పెక్ట్ కలిగి. మీరు ప్రసంగాలు ఇస్తున్నారు, ప్రసంగాలలో వచ్చే వ్యక్తులు యువత, మిడిల్ ఏజ్ వాళ్ళ, వృద్ధుల? నాకు ఎక్కువ మంది యువతే వస్తున్నారు, ఎందుకంటే వాళ్ళే నెక్స్ట్ తరం కాబట్టి నేను వాళ్ళనే దృష్టి పెడతాను, వాళ్ళే తయారు కావాలి కాబట్టి. మీరు స్కూల్ స్థాయి నుంచి ఏదైనా ప్రారంభిస్తున్నారా? యువకులకి బాగా వెళ్ళాలి, స్కూలు కాలేజెస్ వెళ్ళాలి. ఒక పెద్ద చైన్ ఆఫ్ స్కూల్స్ ఉన్న వాళ్ళు నన్ను పిలిచారు, మనమే టైం ఇవ్వలేకుండా ఉన్నాం, బట్ వెళ్ళాలి ఖచ్చితంగా. మీరు టార్గెట్ ఏంటి? ఎంతకాలానికి మార్పు వస్తుందని మీరు ఆశిస్తున్నారు? అంటే ఇక్కడ ఒక నుంచి నా మాట పూర్తి క్లారిటీ. మన సొమ్ము తీసుకెళ్ళి మూలాలకని, క్రిస్టియన్స్ కని ఇస్తున్నారు, అదేనా మీరు ఆపగలరా లేదా? అదే మాట్లాడుతున్నాం, ఇందాక కూడా మాట్లాడాం, మన గొల్లల్లోది మన ట్యాక్స్ సరిపోద్దా? కానీ ధర్నా కానీ ఇంకోటి కానీ చేయరా? దీనికి ఏదైనా ఉద్యమం మన వాళ్ళ నుంచి ఒక స్పందన వస్తే
నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి మీరు చెప్పినట్లే. అంటే వివిధమైన ఆలోచన. మనం ఏదైనా ఒక నాయుడు దొరికితే, ఓ దారి దొరికితే మనం దీని మీద ఒక పెద్దగా చేయాలని ఆలోచన ఉంది మనకి. ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 1000 మందికి మనం అన్నం పెట్టాలనుకున్నాం సార్. మంచి ఆలోచనగా. మరి సంబారాలు అలాగా తగిన వ్యక్తులు మనకి దొరక్క మీరు పిలిపిస్తే కొన్ని కోట్ల మంది వచ్చేవాళ్ళు ఉన్నారు కదా. అలా అనుకుంటారంతే సార్. మన వాళ్ళు అంత సిద్ధంగా లేరు. ఎక్కువ మంది మన వాళ్ళు ఎలా ఉన్నారంటే నిజం నిష్ఠూరం మాట్లాడే తీరాలి. సెల్ఫీ బ్యాచ్, సెల్వా బ్యాచ్, దండల బ్యాచ్, దండాల బ్యాచ్. పిలిపించేస్తే వచ్చేసి ఉద్యమం చేసే అంత సినిమా లేదు. ఎందుకు మీరు ఈ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడండి? 50 రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు 56 కదా. ఆయన చచ్చిపోయినప్పుడు పురుగులు పెట్టి చనిపోయారు. శవాన్ని ఎత్తడానికి ఎవరు లేరు. తర్వాత ఎప్పుడో ఎవరో పుణ్యాత్మలు చూసి అట్లా అది ఆ సెగ తగిలింది, రాష్ట్రం ఏర్పడింది. కానీ వాస్తవానికి అప్పటి నుంచి ఇంకా మన వాళ్ళు బద్దకస్తులు అయ్యారు తప్ప కొంత మార్పు. తెలుగు వాళ్ళని అంటున్నారా, మన ఇండియన్స్ అంటున్నారా మీరు? మనం తెలుగు వాళ్ళం కదా సార్. అదే తెలుగు వాళ్ళని అంటున్నాను. తెలుగు హిందువులు అంతే. అంటే మిగిలిన వాళ్ళని ఎందుకు అనట్లేదు? మిగిలిన సాంప్రదాయాలు అన్ని అంటే బాగున్నాయండి. నార్త్ సైడ్, తమిళనాడు అలా బాగున్నాయి. అక్కడ కాస్త స్పందన, ఇక్కడ ఇంకా ఎక్కువ రియాక్షన్ రావాలి. మీరు చూడండి, మొన్న హైదరాబాద్ లో కట్టమైసమ్మ వాడు ఎవడో టాయిలెట్ చేశాడు, కోడిగుడ్డు పోగొట్టాడు. మీరు ఒక ఊరికి ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఒక హిందూ వెళ్ళి ఓ మసీద్ గోడ మీద వచ్చబోతే ఇలాగే పిచ్చోడని వదిలేస్తారా? కాదు కదా. కాబట్టి హిందువుల్లో చాలా మార్పు రావాలి, వస్తేనే ధర్మం నిలబడుతుంది. మీరు ఏ మార్పు తీసుకొచ్చారు అనుకుంటున్నారు? అదే 0.00 అంతే. ఇంకా కంఠశోష ఇలా ఉండవలసిందే తప్ప మార్పు అనేది రాదు. అది మన వాళ్ళు అంత తొందరగా కాదు. మార్పు రావాలా కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ సైడ్ ఎక్కువ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, మన హిందువులకు లేవు. మన పార్టీలు చెప్పుకుంటా కూడా చాలా మంది భయపడుతున్నారు. హిందువులు అని చెప్పుకుంటా ఇంకా కార్యక్రమం కూడా ఉన్నాయి. ఇలాగ ఎంత కావాలి. ఇది మన బలం పెరిగినప్పుడు ఈ వాయిస్ పెరుగుతుంది సార్. ఇప్పుడు మీరు సంతానానికి అనమన్నారు. సంతానానికి అంటే పోషించే బాధ్యత లేదని మనకి బాధ్యత తెలుసుంటే మన సంతానాన్ని ఎక్కువ కనట్లేదు. హిందూ వ్యవస్థ, హిందూ వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింది. తల్లిదండ్రులను పోషించే దిక్కు కూడా లేకుండా అయిపోయింది. ఇది మనం ఏమన్నా అతి త్వరలో మార్చగలరా సార్? ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, కానీ స్వీకరించే వాళ్ళు కావాలి. ఆ పరిష్కారాన్ని స్వీకరించే వాళ్ళు కావాలి. ఇప్పుడు సలహా ఇస్తాం, మనం అప్లై చేయాల్సిన మీరు రోజు 18 గంటలు 20 గంటలు కష్టపడుతున్నారు. మార్పు అనేది ఇలాగ కష్టపడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు రావచ్చు అనేది. సార్, మనిషి ఆశాజీవి, నేను కూడా ఆశాజీవిని. నేను ఆ నమ్మకం ఉంది, కానీ చాలా ప్రయత్నం జరగాలి అనేది మాత్రం వాస్తవం. అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మూర్ఖులు కాదు. మనసు పెట్టేవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లల్లో బంగారు కొండలు ఉన్నారు, విద్యార్థుల్లో ఉన్నారు, తల్లుల్లో ఉన్నారు. మార్పు వస్తుంది. కానీ ఈ మార్పు వచ్చిన ఈ లైక్ మైండెడ్స్ అందరూ ఒక మాలగా మార్చాలి. హిందూ మతాన్ని చేరపట్టించేది హిందువులా, ఇతర క్యాస్ట్ అంటే ఇతర మతాలు సార్. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకెందుకు లేదని మనం హిందూస్ ఎక్కువ అనుకుంటాం, మన అందరికి సమానం అని అనుకుంటాం. అలాగే మన వాళ్ళు ఏదైనా అవుతే ఇంట్లో గరేజ్ కూర్చుంటాం అనేది దీని వల్ల. హిందూ ఇప్పుడు బ్రాహ్మణులకి మనం ఇక్కడ బ్రాహ్మణ గుడికి వెళ్తే కనీసం స్తోత్రం కూడా చేస్తాం. వాడేమంటే మా కనీసం 100 రూపాయలు ఇవ్వట్లేదు, మాకు రోజు మాకు ఖర్చు ఎంత అవుతుంది, మీరు బయట అంటున్నారు, మాకు 10 రూపాయలు ఇస్తాక ఆలోచిస్తాం, మీ గవర్నమెంట్ చెప్పాలనుకున్న దీని గురించి మీ ఆలోచన ఏం జవాబు? అందరూ అలా ఉన్నారని నేను అనుకోవట్లేదు, కానీ దేవాలయాలు అనేది ఈ దేశానికి గుండెకాయలాంటిది. ఈ దేవాలయాల వ్యవస్థని నడిపేది, రక్షించేది, పూర్వం నుంచి దానికోసం శ్రమించేది పూజారి వ్యవస్థ. కాబట్టి పూజారిని బాగా చూసుకోవాల్సిన
బాధ్యత మనకుంది. అలాగే ఈ ధర్మం నాది, ఈ దేశం నాది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నేను బోధ చేయవలసినటువంటి బాధ్యత నాకుందని ఆ పూజారి కూడా భావించాలి. ఇద్దరికి పరస్పరం భావించాలి. అంటే ఇప్పుడున్న తరానికి ఆ వంశ చరిత్ర చాలా మంది తెలియదు, ఆ కుటుంబ చరిత్ర తెలియట్లా. ఇంకా మన భారతదేశ చరిత్ర తెలియాలని తెలుస్తుందని మీకు నమ్మకం ఉందా? అంత ఓపికతో చేయాలి. ఖచ్చితంగా బోల్డ్ మంది బంగాళకొండలు ఉన్నారని నేను ఒక విషయం ఆపేది. పూర్వాస్తవం ఏంటంటే మీలాంటి ఒక 7 తరాలు చెప్పగలం, నాలాంటి ఒక 2-3 తరాలు చెప్పగలం. అదే ఇప్పుడు శ్రాద్ధ కర్మల ప్రయాణంలోనే చెబుతున్నాం. మిగిలిన విషయాలు ఎవరు కూడా చెప్పలేకపోతున్నాం. ఇక మన భారత సంస్కృతి గురించి కానీ, మన ఇతిహాసాల గురించి కానీ, మన దేవుళ్ళ గురించి కానీ ఇంకేదో తెలుస్తుందా నమ్మకం మీకు ఉంటే ఇంకా అసలు ఏ పర్సంటేజ్ ఉందంటే లేదు. మన ధర్మం విషయంలో చాలా మంది ఆసక్తి కలిగి ఉన్నారు. చెప్పేవాళ్ళు లేకపోవడం అనేది ఒక మైనస్ ఉంది. కొన్ని చోట్ల చెప్పినా వినేవాళ్ళు లేకపోవచ్చు. అందరూ ఒక సైడే లేదు. మనం కొంచెం మనసు పెట్టాలి అనేది మాట. ఎక్కడ వస్తుంది అనుకుంటారు? 24 గంటల్లో వాడికి 20 గంటలు చదువు. ఒక ఆట లేదు, పాట లేదు, మన సంస్కృతి తెలియదు, మన సాంప్రదాయం తెలియదు, మన ఆచార వ్యవహారం తెలియదు, మన కుటుంబ వ్యవస్థ తెలియదు. మీకు తెలుస్తుందని నమ్మకంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనం స్కూల్ పెట్టామనుకోండి. ఆ స్కూలు హై స్టాండర్డ్స్తో మనం పెట్టి ఆ స్కూల్లో మనం మన కాలం పెట్టి ఈ పిల్లల్ని ఆ పోయే కాలం నుంచి తప్పించవచ్చు. అలా చేసిన వాటిలో విజ్ఞాన విహారం ఉంది, మన శిశు మందిర్ ఉంది. అలా కొన్ని భారతీయ స్కూల్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా చోట్ల తిరుగుతాను కదా, పిల్లలు రామాయణం బోర్డు చెప్పేస్తుంటారు. 4వ తరగతి పిల్లలు ఎలా తెలుస్తుందో మా స్కూల్లో చెప్పారంటారు. ఈ రోజుల్లో కూడా నాన్న ఆనందపడుతుంటారు. అంటే కొన్ని ఉన్నాయి, బాగా పెరిగితే సెటిల్. నమ్మకం ఉందంటారు. అంటే రాబోయే దశాబ్ద కాలంలో మారుతా శతాబ్ద కాలం? దశాబ్దం మాత్రం కాదు, ఖచ్చితంగా ఎక్కువే. ఎందుకంటే మన వాళ్ళకి డెడికేషన్ బాగా తగ్గింది, డివోషన్ బాగా తగ్గింది, డీవియేషన్ బాగా పెరిగింది. లేకపోతే ఒక ఆవు మాంసం తినేవాడికి ఒక బ్రాహ్మణ అమ్మాయి, శెట్టిగారి అమ్మాయో వాడికి ఎలా పడిపోతుంది? జిమ్ములో ఇప్పుడు స్త్రీకి జిమ్ముతో పనే లేదు. ఆవిడ దమ్మున్నది. స్త్రీ అంటేనే శక్తి. జిమ్కి వెళ్ళడం ఏంటి? 2 పిల్లల తల్లి. మళ్ళీ అక్కడ అస్లామో, అష్రఫో, షరీఫో ఎక్కడో చేతులు పెట్టడం ఏంటి? ఈవిడ జీవితాన్ని 2 పిల్లల్ని మొగుళ్ళు వదిలేసి వాడికి వెళ్ళిపోవడం ఏంటి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నందిగామ తెలుసు మీకు. నందిగామలో ఒకే సంవత్సరం అంటే కొన్నాళ్ళ క్రితం శెట్టిగారి అమ్మాయిలు 6 మిస్. ఎందుకు మిస్ అయిపోయారు? లవ్ జిహాద్. ఎందుకు జరిగింది? ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి, అమ్మ నీ బుర్రలో తొలగించుకోమట్టి, వీఆర్ ఫ్రమ్ శక్తి, నీ హృదయం ఉండాలి గట్టి అని వాళ్ళని రేపాలి తట్టి, లేదా తిట్టి, లేదా కొట్టి. ఎందుకని? వాసవి కన్యకా పరమేశ్వర కంటే పవిత్రురాలు ఎవరున్నారండి? ఆవిడ ముట్టుకుపోతే ఆవిడ నిప్పుల్లో దూకింది. ఆ గుండం అగ్నిగుండమే పెనుగొండ. అలాంటి ఆవిడికి వారసులం మనం. నువ్వు ఎప్పుడైనా చెప్పేవా నీ మొహానికి? నీకు తెలుసా? నీకు నీ పిల్లకి ఏం చెప్తా నీ బొందా? అలా నాశనం అయిపోతున్నారు. ఒక అమ్మాయి పేరు ఏదో ఉంది, గాయత్రి ఏదో పేరు, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో, ఐఆమ్ ఫ్రమ్ మారేవిచ్చ కౌంటీ బట్ ఐ బికమ్ ఏ గొర్రె అని పెట్టుకుంటాం. ఎంత సిగ్గుచేటు! వాడెవడో సావడం, వాడెవడో కొట్టడం కాదు. మీరు వాసవి అమ్మవారి గొప్పతనం నీకు తెలిస్తే ఆ దిక్కుమందాల్లోకి వెళ్ళవుగా. మీకు శాంపిల్ చెప్తా, శాంపిల్. అందుకని నేను ఈ అమ్మవారి శాల అంటారు. వాసవి అమ్మవారి గుడిని రాయలసీమలో ఎక్కడైనా అమ్మవారి శాల అంటారు. ఇక్కడ వాళ్ళకి తెలియదు. అలా నేను ఎక్కడైనా అమ్మవారి శాలకి వెళ్తే ఇదిగో ఎక్స్ప్లెయిన్ చేయండి, పెద్ద ఫ్లెక్సీ పెట్టండి, అమ్మవారి చరిత్ర తెలియాలి. ఇంకో దండం పెట్టిని మొక్కేసుకుని వచ్చేయడం కాదు. ఇలా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు మారు. భగవద్గీతని పాఠశాలలో పెట్టాలని నాకు ఎప్పటి నుంచి కోరుకుంటారు. నెరవేరుతుంటారా? అంటే నా వయసులో ఆల్రెడీ మొదలు పెట్టినట్టున్నారుగా. హర్యానాలో మొదలు పెట్టారు. హర్యానాలో ఉందండి, ఇక్కడ లేదు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వమే ఒక రూల్ తీసుకొచ్చింది సార్. మరి కొన్ని చోట్ల మొదలు పెట్టారు. మనం ఒకసారి దీన్ని అడిగితే చెప్పేది ఇది గూగుల్ తల్లిలో లేకపోతే
మన జమినీతల్లో ఎవరో ఒకరు దీనికి Yes, it is true that several states in India have introduced or mandated the Bhagavad Gita in government school curriculums and daily routines, though it is not currently a mandatory national policy for all schools. The implementation varies significantly from state to state. Here is a breakdown of how it is being handled as of early 2026. అదేంటి కొన్ని స్టేట్లో జరుగుతుంది, బట్ నాట్ బికమ్ మ్యాండేటరీ ఫర్ ఆల్. అది అవ్వాలంతే, అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ముఖ్యంగా మహిళలు పాటించాలా, పురుషులు పాటించాలా? అందరూ మనుషులు పాటించాలి. కానీ మీరు అడిగిన దాంట్లో అర్థం చెప్తాను. ఏదో మా ఆవిడ చేస్తుంది పూజలు వ్రతాలను, వీడు పొరంబోకులో తిరగచ్చు అనుకుంటాడు. అలా ఏం కాదు. సుబ్బారావు గారి క్వశ్చన్ అది. ఈ డబ్బారావు గారి గురించి అడిగాడు ఆయన. గురుగారు, మనం మీరు స్వరూపం పెడుతున్నారు. ఆ స్వరూపం ఒక ప్రాముఖ్యత, కాషాయం ఒక అంటే ఒంటికి ఏ రకంగా మంచిది కొద్దిగా ఇలాంటి అయ్యో అలాగే మన ఆచార వ్యవహారాలు అంటే పొద్దున్న తెల్లారుజామున ఎగుర్చడం వల్ల ఆరోగ్యంగా ఏ రకంగా మంచిది, ఆరోగ్యానికి కొద్దిగా ఇలాంటి సూత్రాలు చెప్తే ప్రజలకు ఉపయోగపడుతున్న ఒక ఆశ నాకు. ఉదాహరణ ఇందాక ఉపన్యాసంలో మీరు విన్నారా? లేదు, విన్నారు కదా. ఉదయం లేస్తే ఆ ఆనందం అనుభవిస్తే మీకు తెలుస్తుంది అని చెప్పాను. నేను మా అసిస్టెంట్స్కి ఎల్లుండి అనగా ఇప్పుడు చెప్తాను, నాన్న మనం ఎల్లుండి మార్నింగ్ మంగళారతికి వెళ్ళాలి, రెడీగా ఉండాలి అని ఏంటి 2 days బిఫోర్ చెప్పేస్తాను. అంటే రేపు వెళ్తాను, ఇవాళ రాత్రి తొందరగా పడుకోవాలి, పొద్దునే లేవాలి. నేను మాట్లాడను, మౌనం. సో కాబట్టి ఉదయం పూట లేవడం అనేది చాలా మంచి లక్షణం. అది మెంటల్ అండ్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఎలా చూసినా. అలా పొద్దున్నే లేచి అమ్మవారు పూజ చేసి అమ్మవారు వెనకాలే ఉన్నారు. ఏ ఊర్లో ఉన్నా అలా నియమం కలిగి ఉంటారు. అలా ఉదయం లేవడం